నిన్ను చంపి కానీ నేను మా గడుపు ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా నేను 13,000 తీసుకోవడం ఏట్రా నాటకాలు ఆడుతున్నావా చెప్పు చెప్పు ఏట్రా ఇది మరుగుతున్నాడు ఏంటంటే నిజాలు చెప్పేయాలా చెప్పేద్దాం మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను దేనికి దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు చొచ్చినోడా ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్లా నీకు నేనేమో బదార్థాన్ని అనుకున్నావా 3 కాపురం లేదని అనుకున్నావా అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను ఇదిగో దివాకరం నేనేం చేస్తాను చూడు నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని చెప్పు ఇంకా అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని చచ్చినోడా అయ్య బాబా దేవుకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్ముండ అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా ఫైటింగే అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా ఎందుకు గుర్తులేదండి మేదడుకో లెగ్గిరిగింది ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేసాను హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి అంట సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనడికి తగులుతాయి కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి రమేంద్ర గారు ఆడది బాగోలేదన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తర్వాత కలుద్దాం అక్క శుభ్రంగానే ఉన్నాడక్క ఏమయ్యా దివాకరం నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేసట అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా దివాకరం గుర్తుందా లేదా నీకు అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు దాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ చెప్తే గానీ కదల్ని ఏం జరిగిందో చెప్పు ముందు దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది ఏం జరిగింది అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు పిచ్చివాడేమో నేను అనుకుంటా కదా మీరు వెళ్ళండమ్మా దయచేసి వెళ్ళండి ఎవరు బాబు మీరు గురునాథము నా నామధేయము నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీ కేసు కన్నెత్తి చూడదు అది తమ అభిప్రాయము తమ పిండము చూచుచుండు రేపటి దినము లోపల
నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు. పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు. తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. అరే బేటీ, ఆవ్ ఆవ్ ఆవ్. నాది సిల్క నీకు ఈ జోస్యం చెప్తాది. జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాది. ఏ కాఠానా పైసలు దాలు, ఆఠానా పైసలు ఇద్దరు దాలో బేటీ. ఆజాओ, आओ, निकाल पत्ता, निकाल. అరే వారెవ్వా, రాధాకృష్ణులు రాధాకృష్ణులు. బేటీ, నీకు పడ్డావు, ప్రేమలో పడ్డావు, పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు. ఛ, నేను ప్రేమలో పడడం ఏమిటి? ప్రేమ అంటే అసహ్యం నాకు. పైగా మా పెదనాన్నగారికి ప్రేమ పెళ్లిళ్ళంటే అసలు పడవు. ఆయన మహానుభావుడు. ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం. పొరపాటును కూడా ప్రేమ జోలికి పోను. నీ చిలక కొంట్లో బాగుండలేదేమో, వైద్యం చేయించు. అయ్యా తమరా, ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది, కాఫీనా? కాదు, పాలు. అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను. ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమ అంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను. పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. చూపులు కలిసిన శుభవేళ, ఎందుకు మనకి కలవరము, ఇక పరవశమంతా చెరిసగము. హలో, మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ గేట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేసాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగళప్పని చేస్తావా నిన్ను? సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలిందేమిటి? ఇదిగో, ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా. రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్డ్. ఓకే ఓకే, ఏం పర్లేదు.